ఆడుంది కానీ గాడిపోయా దాంట్లో దోపు కొట్టు 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 ఉడకద్దే పొక్కుల్చుకొని తిని ఉడిడా వాడు తమాస్గా అనుకుంటారు అటు పడేదే. మొన్న బద్దివేలే చేస్తే ఒక మనిషి గొలుసులు తెంగేసాడు అటు పడే కాలమర భర్తలుగా కామెడీ అనుకుంటున్నాడు. ఒక జతకమ్మలు తెంగేసాడు ఆడ కోతినాయన. అది కాదు నేను అడిగింది. కోతి బొమ్మడాయిలు నాయిక్క కాదురా ఏమన్నా నువ్వా కాదురా అన్న అంటే అంటే రా అంటే అప్పుడు ఏంది ఏందా నువ్వు ఏమన్నా 11 నెలలకు పుట్టుంటే నువ్వు 9 నెలలకు పుడితే నేను 9 నెలలు వెళ్తే నువ్వు 11 నెలలకు పుట్టించే రా అనొచ్చు. నీ సందు నా సందు చదువుతో బాగాలేదు. ఒరే నువ్వు చేసుకుని ఉండి బాక నాయన, నువ్వు దూరంగా కూడా చేసుకుని ఉండి బాక నాకు టస్తుంది అప్పుడప్పుడు చెయ్యి. నువ్వు ఎడంగుండరాదంటరా ఎడం కట్టు పోయి మాట్లాడరాదా పై నిప్పులు పడతాయి ఎడంగుడు. అయితే నాకు 4 కుమార్తెలు ఉండరు. ఎవరో ఎవరు ఎవరు చెప్పమంటవా? చెప్పు. రంభ 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 ఊర్వశి ఊర్వశి మేనక మేనక సులోత్రమ 4 కుమార్తెలు నా బిడ్డలు. ఒరిజినల్ పిల్లకాయలు మగోడు సార్లు కన్నెత్తే చూడరు. 20 మంది గారు మగోళ్ళు ఒక్క నిమిషం నువ్వు ఈ సైడ్ రా. చెప్పు. మగోళ్ళ సారా కన్నెత్తి కూడా చూడరు నా బిడ్డలు. పాకెత్తి చూస్తారా అసలు మగోళ్ళు జోలి వారురా అనరాదా కన్నెత్తి చూడరు. వాళ్ళు మగోడు జోలి పట్టించుకోరు అసలు. వాళ్ళు పని ఏందో వాళ్ళు బాట. ఎవరు వాళ్ళు? రంభ ఊర్వశి మేనక సులోత్రమ 4 ఇంకొక ఉండాలనా? నాకు నలుగురేరా. రంభ ఊర్వశి మేనక సులోత్రమ ఉన్నప్పుడు మీ అమ్మ ఉండదన్నారా? మా అమ్మ దగ్గర నేను తండ్రి నా బిడ్డలకి మా అమ్మ లేకుండా పుడతారా నా భార్య లేకుండా పుట్టుతురా అంటున్నావు కదా. నీ భార్య అయినా నా భార్య ఒకటే. అది ఇప్పుడు ఏది నా భార్య అయినా ఇప్పుడు మా తాత ఎవరు? ఎవరు? నీ తాత. నా తాత. మా నాయన ఎవరు? నీ బామర్ది. నా బామర్ది. నా భార్య ఎవరు? నీ కూతురు. నా కూతురు. నీ భార్య ఎవరు? నా పిల్లం కదా. ఏది నీ వరుసలు నువ్వు అసలు నాకు అసలు అర్థమే కావట్లేదు మీరు చెప్పే వరుసలా. నీ భార్య నా పిల్లము మార్కెట్కి పోయిరు మావా. ఓహో అదే కలుసుకొని పోయిరా. నీ భార్య నా పిల్లం. నీ భార్య నా పిల్లం కాదు. నీ భార్య నా పిల్లవునంటే నీ భార్య నా పిల్లము మార్కెట్కి పోయిరు. అమ్మాయి అమ్మాయి ఎందువల్ల ఎందువల్లరా? ఆ గొంతు ఉంది. మంచిలో నా గురుదేవుని పాదాలే తెలుసనా. నా గురుదేవుని తెలుసనా. పాదాలే తెలుసనా.
అమ్మా వాడు తమాస్కు అనుకుంటారు అటు పడేదే. ఆ, మొన్న బద్దివేలే చేస్తే ఒక మనిషి గొలుసులు తెంగేసాడు అటు పడే. ఏది వాళ్ళ కాళ్ళు అమ్మిడి పడి ఆయన కాలమ్ర భర్తలుగా కామెడీ అనుకుంటున్నాడు. వీళ్ళు ఒక జత కమ్మలు తెంగేసాడు ఆడ. ఈయన ఆ రోజు కమల్ ఈయన ఆ కట్నంలో డబ్బులు కట్టొచ్చు ఆయనకి. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ కాడికే పోయి పడాలని అవసరం ఏమి వచ్చింది? ఇదంతా స్థలమే కదా. ఆ? అసలు నువ్వు చదువుకోనుండా అసలు నువ్వు నువ్వు చదివి ఉండవా? నువ్వు చదివి ఉండవు అన్నాలేరు నాయన. ఓ కదానా ఓరై సింహద్ని లేపా ఆడుంది కానీ గాడిపోయా దాంట్లో దోపు కొట్టు 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 ఉడకద్దే పొక్కుల్చుకొని తిని ఉర్రీడా. అమ్మా వచ్చానమ్మా. చాలా అమ్మా ఈ సరళ వాతావరణం ఈ చల్లని వాతావరణం ఈ సరళ ప్రదేశం ఈ చల్లని ప్రదేశం డాడీ అమ్మా. ఈ వన చింతపండోళ్ళు పులిపేనా డాడీ అమ్మా ఇక్కడెక్కడో ఈ మల్లె తోటలో రవడీలు ఉన్నారండి. ఎక్కడికి గోండా? ఇక్కడికేనా లేకపోతే రూపాయికి నాలుగే వచ్చే బోండాలా అంగట్లో డాడీ నా బిడ్డ మళ్ళీ టచ్గా డాడీ ఓడి ఆడడు ఈ మనిషి ఆడండి. ఏందిరా నా కూతురా మనిషి అంటారా నువ్వు సడ్రా? నా కూతురా అమ్మాయి నా బిడ్డ. నీ బిడ్డ నా లొడ్డగానే 7 సంవత్సరాల బిడ్డ అయితే డాడీ అంటే ఏం జరిగిందమ్మా ఏందమ్మా అనాలా. ఒకరికి ఇంటికి ఇచ్చే బిడ్డను పట్టుకొని డాడీ అంటే ఖర్చుకునేదా నువ్వు చూపించాలా మళ్ళా? ఎలా తిన్నారా నీస్తాను మెతుకులా నువ్వు చూపించాలా అమ్మాయినా? మత పిచ్చి కదా అంటారా మీకు? ఎవరికా మీకు మత పిచ్చి కదా? నీకురా మత పిచ్చా? నా బిడ్డగా ఎందుకు అవుతురా? ఇప్పుడు నీకా నా ఎముక తగిలింది ఎవరు? చేతు బాంబులు వేసేవాడిని నేను. అమ్మా నేను అమ్మాయిక్రాల్ని జ్ఞానోదల ఉందాన్ని ఆయన ఒకటే అమ్మని గుర్తున్నాడు. నువ్వు గుర్తుకో. తాతలు చూసిన మామూలుగా ఉంటా కానీ నువ్వు గుర్తుకోమా. నువ్వు కానీ ఏందిరా